ఈ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన సాగించారు. తను కట్టుకున్నటువంటి ఏదైతే ప్రగతి భవన్ ఉందో, ప్రగతి భవన్లకు మినిస్టర్లకు ఎమ్మెల్యేలు కూడా ఎంట్రీ లేనటువంటి దుస్థితి ఆ రోజుల్లో కనబడింది. ఇంతెందుకు తెలంగాణ భవన్ ఉంది, పార్టీ ఆఫీసులో కూడా కేసీఆర్ పర్మిషన్ లేని మంత్రులు కూడా అలౌడ్ లేదు దాంట్లో. ఇది ఈటల రాజేందర్ గారు, హరీష్ రావు అనేక సార్లు వాళ్ళు అధికారం నుండి ఆ పార్టీ ఆఫీసులోకి వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. అలాంటి నియంత. అదేవిధంగా అసలు ఏ సామాన్య కార్యకర్తను కలిసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలిసి ఒక విన్నతి తీసుకొని ప్రజా సమస్యలు వింటే 90% పరిష్కారం అయితే అనే భావన ఇటు ప్రజల్లోనూ అటు అధికారుల్లోనూ ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నిత్యం ప్రజలతోని ఇటు సచివాలయంలో కానీ ఇటు వారి నివాసంలో కానీ ఎక్కడ పడితే అక్కడ మంత్రులు, సీఎం తర్వాత మంత్రులు, సంబంధిత అధికారులు అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తారు.